ఓళ్ళు మంచిగున్నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం మీకోసం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మోడీ రాజీనామా పెట్టాలంటుండ్రు రేవంత్ సారు. పబ్లిక్ అంటుండ్రు, మరి మీరెప్పుడు చేస్తారు? బీజేపీ వాళ్ళు చేసిండ్రు గుడి మీద రాజకీయం, రాముడు చేసిండు సీట్లు మాయం. వజన్ ఎక్కువైతున్నదట బస్సులకు, ఉరుకుతున్నాయి షెట్లు కాల్వళ్లకు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోటి దురుసు, జనాలకు తిక్కలేస్తే ఈరగొడతారు మీ ఇరుసు. ఏపీలో ఆగమాగం చేస్తున్నారు సైకిల్ పాటోళ్ళు, తెలంగాణలో సుతం ఇట్లనే చేసిండ్రు షెయి గుర్తోళ్ళు. రేవంత్ సారు ఎందుకు మాట్లాడతాడో ఏందో పోండ్రి. ఎన్నిసార్లు చెప్పినా సారు జర మాట్లాడే ముంగట ఒకటికి రెండు మాటల ఆలోచన చెయ్యి, ఆగమాగం చేయకుండ్రి, మళ్ళీ మీకే దెబ్బ పడుతుందని చెప్తానే ఉన్నా. కానీ సారు పట్టించుకుంటూనే లేడు. ఒక్కపారి కాదు, ఊకుకే గదే పని చేస్తున్నాడు, మొగుల మీద ఊంచినట్టే చేస్తున్నాడు. ఇగో ఇప్పుడు సుతం అసొంటిదే ఓ పని చేసిండు. ఎంపీ ఓట్లలా షెయి పార్టీలకు 8 సీట్లు వచ్చినాయి కదా. ముఖ్యమంత్రి రేవంత్ సార్ వచ్చి ఆ ముచ్చట మీద మాట్లాడిండు. కారు పార్టీలను పబ్లిక్ వద్దనుకున్నారని, ఇక ఆ పార్టీ చచ్చిపోయినట్టేనని చెప్పిండు. గందుకే 9 సీట్లకెంచి గుండు సున్నాకు వచ్చిండట. సరే గాని సారు, కారు పార్టీలను పబ్లిక్ వద్దనుకున్నారు కానీ మీరు 65 సీట్లతోటి గెలిచిండ్రు. 100 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తున్నారు. వ్యవసాయం చేసేటోళ్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇన్ని చేసినా మీకు 8 సీట్లే ఎందుకు వచ్చినాయని కారు పాటోళ్ళు అడుగుతున్నారు. అంత చక్కదనం చేస్తే మీకే ఓట్లు పడాలి కదా, పూ పాటోళ్లకు ఎందుకు పడ్డాయని అంటున్నారు. ఇక ఇంకో ముచ్చట, అటు మోడీ సారు సుతం రాజీనామా చేయాలని రేవంత్ సారు అంటున్నాడు. మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకెళ్లిన భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. బరాబర్ ముచ్చట్నే, మోడీ సార్తోని పక్కా రాజీనామా చేపియాలి, మళ్ళా ప్రధానమంత్రి కుర్చీ ఎక్కకుండా చేయాలి. కానీ సారు, మీ అసొంటి జిల్లా మహబూబ్ నగర్ లా నీ పార్టీ ఓడిపాయే. మీరు మొన్నటిదాకా ఎంపీగున్న మల్కాజ్గిరిలో సుతం మీ పార్టీ క్యాండిడేట్ ఓడిపాయే. మరి దీనికి ఎవరితోటి రాజీనామా పెట్టిపిద్దామని అదే పూపాటోళ్ళు అడుగుతున్నారు. మీరే చెప్పాలి మరి ఎవరితోటి రాజీనామా చేపియాలనో. అట్లనే 6 గ్యారంటీలని చెప్తిరి. ఊరు మీద లేని ముచ్చట్లు సుతం జనాలకు చెప్పిండ్రు. అయినా సుతం మీకు 8 సీట్లే ఎందుకు వచ్చినాయి సారు? అంటే ఇది చేసినాం అది చేసినాం అని మీరు చెప్పుకునే అన్ని ఉట్టి ముచ్చట్నేనా అని పక్క పాటోళ్ళు అడుగుతున్నారు. అంటే పబ్లిక్ మిమ్ముల సుతం వద్దనుకున్నారా? మీరు సుతం రాజీనామా పెడతారా? ఇంకో దిక్కు చాలా జాగల్లా పెద్దగా బలం లేని లీడర్లను నిలబెట్టి బీజేపీలకు ఓట్లేయించిండ్రని బయట మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఎంత నిజం ఉన్నదో మీరే చెప్పాలి. ఏదన్నా ఊరికి పోతే బ్యాగుల బట్టలు ఎక్కువ అయితేనే 4 సార్లు కింద మీద పెట్టుకుంటా మోస్తాం. ఏదైనా వజన్ ఎక్కువైతే పక్కకు ఎవరన్నా ఉంటే సాయం పట్టుమని అడుగుతాం. అట్లా కాదని మొండికి ఎక్కువ బరువు ఎత్తుకొని ముంగడికే పోతే ఏడనో కాడ మూతిరిగా పడతాం. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి గిట్లనే ఉన్నది. ఎలక్షన్లల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టిండ్రు కదా. దీంతో డ్రైవర్ అన్నలు టికెట్లు ఇచ్చేటోళ్ళు మస్తు తిప్పలు పడుతున్నారు. ఇగో ఇప్పుడు బస్సులు చూద్దాం ఇట్లనే గోసపడుతున్నాయట. ఇగో ఈ బస్సు సిద్దిపేట డిపో బస్సు. సిద్దిపేటకెళ్ళి సిరిసిల్ల మండలం తుంగళ్ళపల్లి మండలం దిక్కు పోతున్నది. సగం దూరం దాకా మంచిగానే పోయింది కానీ సడన్ గా షెట్లకు గుంజుగా పోయింది. పుసుక్కున్న డ్రైవర్ ఏమన్నా అటు ఇటు నడిపిండా అని అడిగితే హ్యాండిల్ లాగుపడ్డది. బస్సు వజన్ గుంజుతలేదని చెప్పిండు. డ్రైవర్ హుషారు గల్లోడై బస్సును కంట్రోల్ చేసిండు కాబట్టి ఎవలకు పెద్ద దెబ్బలు తగలలే. ఇది ఇట్లుంటే ఇగో ఈ బస్సు వికారాబాద్ పోతుండగా రోడ్డు మీదకి వెళ్ళి పక్కకు పోయి బోర్ల పడ్డది. చాలా మందికి దెబ్బలు తాకినాయి. ఇదేంది బస్సులన్నీ అనుకొని బోర్ల పడుతున్నాయా ఏంది? ఇట్లయితున్నదని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. కానీ సర్కారోళ్ళు ఫ్రీ బస్సు పెట్టిండ్రు.
దీంతో బస్సుల్లో 100 మంది పోయే కాడ 200 మంది పోతున్నారు. దీంతో బస్సులు పాడైపోతున్నాయట. దాంతో ఇగో ఇట్లా స్టీరింగులు జామ్ అయ్యి నట్లు బోలట్లు లూజ్ అయ్యి తవ్వ మీదకి వెళ్ళి అవతలకి ఉరుకుతున్నాయట. ఫ్రీ బస్సు పెట్టినాం, మస్తు మంది ఆడిబిడ్డలు ఎక్కుతున్నారని సర్కారులు చెప్పుకుంటున్నారు. కానీ బస్సులు అయితే పెంచుతలేరు. ఉన్న బస్సులేమో ముక్కుకుంటా మూలుక్కుంటా ఏడవడితే ఆడనే ఆగిపోతున్నాయి. ఇట్లా పాత బస్సులు పంపి ఎవల పానాలు దిద్దామనుకుంటున్నారు? మా పానాలంటే మీకు లెక్కలేదా అని అమ్మలక్కలు అడుగుతున్నారు. బయట పెద్దరికాలు చెప్పుకుంటారు, బస్సులేమో ఈసొంటి పెడతారా అని కోపం చేస్తున్నారు. ఇకనన్న రేవంత్ సారు సర్కారోళ్ళు పాత బస్సులు తీసేసి పాడైన బస్సులు మంచిగా చేసి కొత్త బస్సులు పెడతారో లేకపోతే అవిటికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలని అడుగుతారో చూడాలి. పొన్నం సారు ఓట్ల పండుగ ఓడిచిపోయింది. ఇకనన్నా బస్సుల మీద మనసు పెట్టుండ్రి, ఆడిబిడ్డల ఉసురు పోసుకోకుండ్రి, మీకే మంచిది కాదు. రోజు దేవునికి పూజ చేస్తే ఎన్నడో ఒకనాడు దేవుడు కరుణిస్తాడు. పండో పత్రమో పెట్టి దండం పెట్టుకుంటే తోసిందేదో మనకు వదిలేస్తాడు. ఇదంతా దేవుని విషయంలో నియతగా ఉంటేనే జరుగుతుంది. కానీ మీది మాటకి దేవుడు దేవుడు అనుకుంటా లోపల మాత్రం మొత్తం కుళ్ళు కుతంత్రం పెట్టుకుంటే ఏం చేయాలో దేవుడే చేస్తాడు. అందుకే అంటారు కదా, మీద దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, ఆయన ఏం చేయాలనో అదే చేస్తాడని. ఇంతకీ ఇప్పుడు దేవుడు ముచ్చట ఎందుకు చెప్తున్నారని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త చూస్తే మీకే సమజైతది. హిందూ మతాన్ని కాపాడనికనే పుట్టినాం, మేం తప్ప మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే ఊకునేది లేదని చిన్నదానికి పెద్దదానికి ఊరుకొస్తారు బీజేపీ వాళ్ళు. రామునికి గుడి కడతామని చెప్పి కుర్చీలు ఎక్కిండ్రు. గుడి కట్టడానికి పబ్లిక్ తాన పైసలు వసూలు చేసిండ్రు. ఇప్పుడు ఆ పైసల లెక్కలు మనకెందుకు గాని అసలు ముచ్చట చెప్పుకుందాం. దేశంలో 400 సీట్లు వస్తాయని బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారు. కానీ 300 దాకా కూడా రాలే. ఏ రాముడి గుడి చూపించి ఓట్లు అడిగిండ్రో ఆ రాముడి గుడి ఉన్న ఉత్తరప్రదేశ్ అనే పబ్లిక్ పెద్ద దెబ్బేసిండ్రు. షెయి పార్టీకి వాళ్ళ కూటమికే ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు. ఏకంగా అయోధ్యలోనే పువ్వు పార్టీని ఓడగొట్టిండ్రు. యూపీలో మొత్తం 80 సీట్లుంటే అందులో 43 సీట్లు ఇండియా కూటమిలకెళ్ళే వచ్చినాయి. యూపీలో మమ్మల్ని కొట్టేటోడే లేడని గప్పాలు కొట్టుకున్న పువ్వు పార్టీకి 33 సీట్లే ఇచ్చిండ్రు. అంతలా ఉరుకులాడినా దేశంలో అనుకున్నన్ని సీట్లు రాకపాయే. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనన్నా ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి ఆ రాష్ట్ర పోళ్ళు అదే రాముని అచ్చింతలు నెత్తిన వేసిండ్రు. ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండి పంపిండ్రు. ఎంతసేపు రాముడి పేరు చెప్పి మీరు చేసిన సక్కదనం ఏంది? గుడి కట్టుడు కాకముందే ఓపెనింగ్ చేసిండ్రు. ముహూర్తం లేకున్నా ఓపెనింగ్ చేసిండ్రని అక్కడున్నోళ్ళు మస్తు గరం అవుతున్నారు. అందుకే పూపాటికి శాపం పెట్టిండ్రని అయోధ్యలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇకనన్నా దేవుని పేరు బద్నాం చేయకుండా మంచిగుంటేనే లెక్క. లేకపోతే మళ్ళా రాముల వారి కోపం చేస్తే పూపాటోళ్ళు మాడి మసైపోతారని అంటున్నారు. మేం చెప్పిందే తినాలి, మేం చెప్పిందే చెయ్యాలి, మేం చెప్పిన బట్టలే వేసుకోవాలి, మాకే ఓట్లేయాలి, లేకపోతే తిడతాం. పూపాటోళ్ళ కదా ఇట్లనే ఉన్నది. వాళ్ళకు ఓట్ లేకుంటే లంగలు దొంగలని తిడుతున్నారు. బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా రాకేష్ రెడ్డి సారు, ఆయన హిందువులను పొట్టు పొట్టు తిట్టిండు. అదేంది, బీజేపీ పార్టీ అయినా కదా వాళ్ళు వేరే మత పోళ్ళని తిడతారు కదా, హిందువులను తిట్టుడేంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీరు మొత్తం చూడాల్సిందే. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడిరెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయన హిందువులను పొట్టు పొట్టు తిట్టిండు. మొన్న ఎలక్షన్ల నాడు పాత బస్తీల రిగ్గింగ్ అవుతున్నదని ఉత్త పుకార్ల వీడియోలు బయటకు వచ్చినాయి కదా. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత మేడం సుత ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నారని గాయ చేసింది కదా. ఇదే ముచ్చట రాకేష్ రెడ్డి సార్ని అడిగితే హిందువులను పొట్టు పొట్టు తిట్టిండు. హిందువులకు చీము నెత్తులు లేదు, పనికిరాని వెధవ బతుకులని గరమయ్యిండు. మాకొక శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నా గానీ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాం అని ఉత్తుగానే నిజమేదో అబద్ధమేదో తెలియకుండా మాట్లాడిండు. యూపీలో ఎట్లా చేసినాం, హైదరాబాద్ లో సుతం అట్లనే చేస్తామని భుజాలు ఎగరేసుకుంటా చెప్పిండు.
అయితే వెనక ముందు తెలుసుకోకుండా మంచి చెడు అరుచుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా సారు అంటున్నారు జనాలు. మీకు ఓట్లేస్తే మేము మంచోళ్ళం, లేకపోతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అని పబ్లిక్ గరమైతున్నారు. ఈసొంటి ఎచ్చులకు పోతే నిన్న ఉత్తరప్రదేశ్ కాడ బీజేపీలకు గట్టిగా దెబ్బ కొట్టిండ్రు. తెలంగాణలో జరాన్ని ఎక్కువ సీట్లు వచ్చినాయని శంగ ఎగరకుండ్రి. మేం దలుచుకుంటే ఏడ సురుకు పెట్టాలనో ఆడ పెడతామని అంటున్నారు. 8 ఎంపీ సీట్లు చూసుకొని మీ కళ్ళకు పొరలెక్కినాయి. మంచిది సారు, మీరు చెప్పినట్టు మేము తెలివి తక్కువ వాళ్ళమే. మరి మాతోని ఓట్లేయించుకొని గద్ద మీద కూర్చున్న మిమ్మల్ని ఏమనాలే అని ఆర్మూర్ ప్రజలు అడుగుతున్నారు. అబ్బబ్బా, బాణాలేసుడు, యాక్షన్లు చేసుడు, పతంగి దెంపుడు, కులం మతం అనుకుంటా రెచ్చగొట్టుడు, సందు దొరికితే చాలు విషంగాకుడే. కానీ మొన్న ఓట్ల ప్రచారంలో ఎంతెంత ఎగిరినరో అంత కిందికి దొక్కిండ్రు పబ్లిక్. ఏంది ఈమె అర్థం కాకుండా ఏందేందో మాట్లాడుతున్నదని అనుకుంటున్నారా? నేనేం మాట్లాడినా దానికో లెక్క ఉంటుంది. వాళ్ళ లెక్క అడ్డం పొడుగు మాటలు మాట్లాడను. చెప్పిన 2 ముచ్చట్లైనా సాఫ్ సీదా ఉంటుంది. అసలు ముచ్చట ఏందంటే తెలంగాణ సర్కార్ వాళ్ళు నన్ను లెక్క చేస్తలేరు, నన్ను సర్కార్ మీటింగ్లకు పిలుస్తలేరు అని అప్పట్లో మనకు గవర్నర్ ఉండే కదా తమిళిసై మేడము. ఆమె గవర్నర్ గిరికి రాజీనామా చేసి ఎలక్షన్లలో నిలబడ్డది. అందరూ తెలంగాణలో లెక్క ఇజ్జతిస్తారు, చెప్పంగానే నమ్ముతారు అని అనుకున్నది కావచ్చు. చెన్నైలో ఎంపీకి పోటీ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఓడగొట్టి ఇంటికి తోలిర్రు మేడంని. అట్లనే మన హైదరాబాద్ లో మాధవీలత మేడం ఉంది కదా, బీజేపీ నుంచి ఎంపీకి నిలబడ్డది. పబ్లిక్ ను ఓట్లాడుతందుకు పోయి గాయి చేసింది. బాణాలేసుడు, డాన్సులు చేసుడు అంతా గాయి గత్తర చేసింది. జరంత మంది జమగానే వాళ్ళని చూసి పతంగి తెంపుతున్నట్టు యాక్షన్ చేసింది. ఈమెకు తోడు సినిమా హీరోయిన్ ఉంది కదా ఒక ఆమె నవనీత్ కౌర్ అని, ఆమె సుతం గిట్లనే ఓవర్ యాక్షన్ చేసింది. ప్రచారం చేయమంటే ఈకారం పుట్టేటట్టు యాక్షన్ చేసుకుంటా ఆగం చేసిండ్రు. ఉన్నదో లేనిదో కలో గంజో దాగి కలిసిమెలిసి ఉండేటోళ్ళ మధ్య లేనిపోని లొల్లి పెడదాం అనుకున్న వాళ్ళకు జనాలు జబర్దస్త్ సమాధానం చెప్పిర్రు. మీరు గెలవక ముందుకే గిట్ల చేస్తే రేపు పుసుకున మీరు గెలిస్తే మనుషుల మధ్యలో మంటలు పెడతారు అనుకున్నారు కావచ్చు. అందుకే హైదరాబాద్ లో మాధవి మేడంను, మహారాష్ట్ర కాడ నవనీత్ కౌర్ను ఇద్దరిని ఓడగొట్టి ఇంటికి పంపించిర్రు. ఇసోంటి పనులు బంద్ చేయమని చెప్పిర్రు. అందుకే షారాన కోడికి బారణ మసాలా నట్టు చెయ్యొద్దు. ఆగం చేసేటోళ్ళను సూచేటోళ్ళు ఉంటారు కానీ ఓట్లేసేటోళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళకు మంచి చేసేటోళ్ళు ఎవరో, వాళ్ళ కోసం కష్టపడేటోళ్ళు ఎవరో తెలుసుకొని ఓట్లేస్తారు. అందుకే ఇగనన్నా తెలివికి వస్తే మంచిగా ఉంటది. ఎలక్షన్లు కావచ్చు, ఏదైనా ఆట కావచ్చు, ఓడుడు గెలుచుడు కామన్. ఒకళ్ళు గెలిస్తే ఇంకొకళ్ళు ఓడిపోతారు. అయితే ఓడినోడు చిన్న పోయి యానో ఒకతానో ఉంటాడు, అదే గెలిచినోడు సంబరంలో మునుగుతాడు. ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాయి కదా, కానీ పక్క రాష్ట్రం ఏపీలా ఇంకో కొత్త కథ ముంగటేసుకున్నారు. గెలిచిన పార్టీలు పోయి ఓడినోళ్ళ ఇండ్ల మీద, ఆఫీసుల మీద దాడులు చేసుకుంటా బెదిరిస్తున్నారు. మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎన్నికలలో గెలిస్తే ఏం చెయ్యాలి? అంతకు మునుపు ఉన్నోళ్ళ కంటే మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి. కానీ ఓడిపోయిన వాళ్ళ ఇండ్ల మీదకి పోయి రాళ్ళు కట్టెలు ఇసిరేసి బెదిరిస్తున్నారు. రోడ్ల మీద పెట్టిన అవతల పార్టీ నాయకుల బొమ్మలు ఎరగొట్టి తగలబెట్టి అవమానం చేస్తున్నారు. ఇక చూడుండ్రి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లా జగన్ సార్ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి బొమ్మకు ఇగో ఇట్లా నల్ల రంగు పూసిర్రు. ఇంకో ఊర్లే ఇట్లా ఆయన బొమ్మలు వలగొట్టిర్రు. రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్న దవాఖానకు పోయి దాన్ని వీకేసి ఎన్టీ రామారావు పేరు పెట్టిర్రు. ఇంకో తాన ఓడిపోయిన ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి రాళ్ళేసిర్రు. ఇట్లా చాలా అవుతున్నాయి. ఏపీలోనే కాదు, తెలంగాణ భవన్ కాడ తెలుగుదేశం జెండాలతోని డాన్సులు చేసిర్రు. అటెనక జగనోళ్ళ టీవీ ఆఫీస్ స్థానికి పోయి బాంబులు కాల్చిర్రు. అప్పట్లో తెలంగాణలో చెయ్యి పార్టీ గెలిచినప్పుడు సుతం ఇట్లనే చేసిర్రు. కారు పార్టీల ఇండ్ల మీదకి పోయి కొట్టిండ్రు, కారు పార్టీ ఆఫీస్ స్థానికి పోయి కుర్చీలు కొట్టిర్రు. కానీ ఇసోంటివి చేసుడు ఏం సంబరం చెప్పుర్రి? ఏ పార్టీలో అయినా గెలిస్తే సంబరం చేసుకోవాలి, గాని ఇట్లా పోయి పక్క పార్టీల ముంగల హెచ్చరిక మెగురుడు ఎందుకు? జర ఇసోంటివి బంద్ పెట్టాలని పబ్లికే అంటున్నారు. కానీ వాళ్ళు అట్లనే చేసిర్రు, మేము కూడా అట్లనే చేస్తామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు తప్పుడు లెక్కలు చేస్తేనే కుర్చీలకెళ్ళి వీకేసి ఇంటికి తోలిచ్చిండ్రు. మీరు సుతం అదే పనులు చేస్తే మిమ్మల్ని గద్దెనెక్కించి ఏంది ఉపయోగం అంటారు పబ్లిక్. ప్రజలు గెలిపించాలనుకొని ఆయనకి వేసిన ఓట్లన్నీ కనబడకుండా పోయినాయట. వాళ్ళ ఇంట్లో వేసిన ఓట్లు కూడా మాయం చేసిండట. అసలు చంద్రబాబును సీఎం చేసిందే ఆయనే.
ఆయన లేకుంటే నితీష్ కుమార్ ఏడుంటుండే. అసలు ఆయన అంటే ఎవరనుకుంటున్నారు? అవును, నిజంగా ఎవరనుకుంటున్నారు? చూడండి మీరే. పాపం కేఏ పాల్ సార్ కు పెద్ద తిప్పలే వచ్చింది. పోండ్రి, సారు ఒక్క జాగల పోటీ చేసిన 100 సీట్లలో గెలుద్దామని మస్తు కట్టబడ్డాడట. కానీ ఎవరో సారుకు కాలడ్డం పెట్టిందని మస్తు బాధపడుతున్నాడు. నేను పోటీ చేసిన కాడ నాకు కొన్ని లక్షల ఓట్లు పడ్డాయి. ఏ లెక్కల చూసుకున్నా నేనే గెలిచేది ఉండే. పేదోళ్ళ ఓట్లు, మా పాతపోళ్ళ ఓట్లు, యూత్ ఓట్లు మొత్తం పడ్డాయి. కానీ మీరే ఏదో గడిబిడ చేసి నాకు పడ్డ ఓట్లు మొత్తం మాయం చేసిరు అంటున్నాడు కేఏ పాల్ సారు. నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల కాడ ఏదో మాయ చేసి ప్రజాశాంతి పార్టీకి డిపాజిట్లు రాకుండా చేసిందని మస్తు బాధపడుతున్నాడు సారు. ఈయనకు రావాల్సిన ఓట్లన్నీ మోడీ సారు ఎత్తుకపోయిందట. నేను పుట్టి పెరిగిన ఊరు కోసం 1000 కోట్లు ఖర్చు చేసిన, వాళ్ళందరూ నాకే ఓట్లేసిండ్రని అంటున్నాడు. ఓట్లలో అంతా గజిబిజి చేసిండ్రు, మళ్ళీ 10 ఓట్లు పెట్టాలని అంటున్నాడు సారు. 2,34,000 మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేంటి ఎలగోట్లు వస్తున్నాయని. ఇంక ఎలక్షన్స్ ఎందుకు, అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. నాకు పడ్డ ఓట్ల లెక్క బరాబర్ చెప్పకుంటే కోర్టుకు పోతానని బెదిరిస్తున్నాడు. అవును సారు, నిజమే, మీరు అన్నట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ సార్లు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిరు కావచ్చు. లేకపోతే మీకు లక్షల కొద్ది ఓట్లు పడ్డా ఈవీఎం మిషన్లు ఎత్తుకపోయి దాచిపెట్టిరు కావచ్చు. లేకపోతే మీకు 4 ఓట్లు పడుడేంది సారు, మీరు ఓడిపోవడేందని అంటున్నారు విశాఖపట్నం జనాలు. మళ్ళా ఓట్లప్పుడు ఇట్లా కాకుండా ఏదైనా బందోబస్తు చేయమని సలహా ఇస్తున్నారు. ఇవి ముచ్చట్లు. ఇంకిన్ని జబర్దస్త్ ముచ్చట్లతోటి రేపు మళ్ళీ